వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒక స్నాక్ పెట్టమని అల్లరి చేస్తూ ఉంటారు. ఇలా పేపర్ అటుకులతో కారపటుకులు చేసుకుని పెట్టుకున్నారనుకోండి, వారం 15 రోజులైనా ఏమవ్వండి. రోజు కాసిని ఇస్తూ ఉంటే హెల్తీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, వాళ్ళకు కూడా వెరైటీగా ఉంటుంది. ఒక బాండ్లీలో 100 గ్రాముల నూనె వేసుకోండి, 1 స్పూన్ సాసులు, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిగడ్డని ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు శనగిత్తనాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకొని శనగిత్తనాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పప్పులు వేసుకోండి. 1 మీడియం స్పూన్తో పసుపు వేసుకోండి, 1 స్పూను, 1.5 స్పూను కారం వేసుకోండి, 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. పొట్టి కొబ్బరిని ఇలా సన్నగా తరుక్కొని అదొక 1/2 కప్పు వేసుకోండి. 1 నిమ్మకాయని పిండుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. నేను ఇదంతా 1 కేజీ పేపర్ అటుకులకు చూపిస్తున్నానండి. అందులోకి మనం చేసుకుని తిరగవాత వేసుకుని బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకుని నేను సపరేట్గా వేయించుకుంటున్నానండి. తిరగవాతలోకే వేస్తే పొడి అయిపోతుంది. ఇలా వేస్తే ఆకాకు చూడ్డానికి బాగుంటుందండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్తీ ఫుడ్ పేపర్ అటుకులు రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.